శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. తమ గ్రామంలో ఇసుక తవ్వకాలు వద్దని చెప్పడంతో దాడులు చేశారు. ఈ దాడుల్లో నిమ్మతొర్లివాడ గ్రామస్తులకు గాయాలయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. జిల్లా ఆముదాల వలస మండలం నిమ్మతొర్లివాడ గ్రామంలో మనం ఉన్నాము. అయితే ఈ గత అర్ధరాత్రి నుంచి కూడా ఈ గ్రామంలో పోలీస్ పికెటింగ్ అమలు అవుతుంది. ముఖ్యంగా ఏదైతే ఘర్షణాత్మక వాతావరణం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఈ ప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ అక్రమ తవ్వకాల నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే ఘర్షణ చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే పాత నిమ్మతొర్లివాడ గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులందరూ మనం ఇప్పుడు చూస్తున్నటువంటి పోలీసులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ ప్రాంతం మనకు చూడొచ్చు, పచ్చిక బయలుతో ఉన్నటువంటి ప్రాంతం ఇది. నాగావళి పరివాహక ప్రాంతంలో నాగావళి నదిలోనే ఇది ఒక ఏటు దిబ్బగా దీన్ని చెప్పుకుంటారు. ఈ దిబ్బంతా కూడా మేట వేసి ఉంది. తరతరాలుగా దీనిలో పశువులు మేపడంతో పాటు గ్రామ అవసరాల కోసం దీన్ని ఉపయోగిస్తున్నారు. మొత్తం రైతులు బట్టలు కానీ అసలు గ్రామానికి సంబంధించినటువంటి అనేక అవసరాలకు ఈ ప్రాంతాన్ని ఉపయోగిస్తారు. అయితే ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు వద్దని వీళ్ళందరూ కూడా వాదించారు. ఈ తవ్వకాలు వద్దనడంతో ఇక్కడ వీళ్ళపైన ఇసుక మాఫియా దాడులు చేసింది. ముఖ్యంగా మనకు చూడొచ్చు ఈ గ్రామస్తుని ఎక్కడైతే ఈ మనం వీప్ మీద చూడొచ్చు ఎంత పెద్ద ఎత్తున మనకి ఏదైతే దెబ్బలు కనిపిస్తున్నాయి. ఈయనతో పాటు చాలా మందికి గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది? పశువులు ఆవులు అన్ని మేసుకుంటున్నాయి. పచ్చని దెబ్బ తీయొద్దు, అందువల్ల మాకు ఇబ్బందిగా ఉన్నది. ఇక్కడ శవాలు కాల్చుకునేది కూడా ఇక్కడ ఉన్నది. వాటిగా ఇసుక తవ్విన వాళ్ళు మీరు వద్దన్నంతో మీ మీద దాడి చేశారా? ఎవరు కొట్టారు? ఏమైంది? ఉద్దానంతోనే సార్, ఉద్దానంతోనే దాడి చేశారు. కానీ సార్ అన్నారు చేశారు. మేము ఆపుతుంటే వచ్చారు ఒకరిని తీసుకొని ఒక ఊరి మీద. ఆ ఊరి మీద నేను తీసుకొని వచ్చి వాళ్ళకి లంచాలు ఇచ్చేసి మా మీదకి వచ్చారు సార్. మా ఊరు వాళ్ళందరూ మా ఊరు వచ్చినంత వరకు కొట్టేసి వెళ్ళిపోయారు సార్. రక్తాలు వచ్చినట్టే గాయాలు పరిచేసి వెళ్ళిపోయారు. నేను వచ్చినా మధ్య వాళ్ళు వచ్చి కాస్తామంటారు, ఎక్కడికి వెళ్ళినప్పుడు చేస్తాను. కొత్తలు వెళ్ళినా కొడతామంటారు. ఒక లాలూరు కొర్రలకోట మీద వెళ్ళినా కొడతామని చూస్తారు సార్. చెప్పండి, అసలు ఎంత ఇష్యూ జరగడానికి కారణం ఏంటి? అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఏ ఇష్యూ లేదు సార్, మొత్తం ఇది ఆపండి. మాకు ఇక్కడ వస్తే అందరూ దీని మీద ఆధారపడి బతుకుతున్నారు, మీరు ఇక్కడికి ఆపాలని మేము మర్యాదగా చెప్పాం. జేసీబీ పెట్టినప్పుడు కూడా అన్నాం, మీరు ఇక్కడ తాళాలు వదిలేసి వెళ్ళిపోండి, చేసిన తోవని క్లియర్ చేసుకొని వెళ్ళిపోండి అంటే వాళ్ళు అన్నారు మాకు సంబంధం లేదు, మేము కాంట్రాక్ట్గా వచ్చామని అన్నారు. అంటే సరేలేండి మీరు క్లియర్ చేసుకొని వెళ్ళిపోండి, మాకేమి ఇది లేదనేసి అక్కడ నుండి అది క్లియర్ చేస్తామని ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక అలా గట్టు మీద ఉన్నారు. ఉండే వాళ్ళని దారుణంగా వచ్చి రాడ్లతోని బెడ్లతోని తీసి కుట్టేశారు. మేము నార్మల్గా మేము ఉన్నాం, వాళ్ళు దొంగ దెబ్బ తీస్తారని మేము ఎవరమైతే ఊహించలేదు, ఇలా చేస్తారని కూడా ఊహించలేదు. రాత్రి ఎంతమందికి దెబ్బలు తగిలాయి, వాళ్ళు ఎంతమందికి ఒక్కళ్ళ ప్రాణాలకు పోతే ఎవరు భరోసా ఇస్తారు చెప్పండి సార్, చెప్పండి. ఎవరి ఒక ఊరినే నాశనం చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇసుక ర్యాంప్ ఒక ఊరిని తగలపెట్టేస్తుందా? అమ్మా మీరు చెప్పండి, అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? మీరు ఇప్పుడు ఏమంటారు? అసలు మేమేంటంటే ఇసుక ర్యాంప్ ఆప మనిషి కోరుతాను మేము. అది మనసులు పెట్టుకొని పెద్దవాళ్ళు ఏదో రోడ్లు ఎట్టేసి ఏదో వాళ్ళకి ఎంత లంచం వేసినారో తోలేదండి. మా భర్తలకి పిల్లలకి అందరినీ కుట్టినారు, మేమేమి చేయలేకపోయాము. మా పైన విచక్షణ రహితంగా దాడి చేశారు. ముఖ్యంగా ఇసుక మాఫియా పైన చర్యలు తీసుకోవాలి, తమ గ్రామంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టాలని అయితే వీరు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.